నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. నా పేరు నిర్మల. నేను తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన దానిని. 10 సుదీర్ఘ సంవత్సరాలుగా నా భర్త సోరియాసిస్ వ్యాధితో బాధపడ్డారు. రోజు రోజుకు ఆయన చర్మంపై నొప్పి గుర్తులు కనిపించేవి. మేము సాధ్యమైన ప్రతి చికిత్సను ప్రయత్నించాము. మందులు, ఆయింట్మెంట్లు మరియు లెక్కలేనన్ని సంప్రదింపులు. ఆశ చిగురించేది, మళ్ళీ అడుగంటిపోయేది. ఏదీ శాశ్వత ఉపశమనాన్ని ఇవ్వలేదు. ఎన్నో రాత్రులు నేను ఆయనను చూసి పూర్తిగా నిస్సహాయురాలుగా భావించేదాన్ని. కేవలం ఆయన శారీరక నొప్పితోనే కాదు, ఆయన అంతరంగంలో అనుభవిస్తున్న నిశ్శబ్ద వేదనకు కూడా. మేము ప్రార్థించాము, మేము వెతికాము, మేము వేచి చూశాము. ఆ తర్వాత ఆ అనిశ్చిత కాలంలో మాకు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి గురించి తెలిసింది. అది యాదృచ్ఛికంలా అనిపించలేదు. మా జీవితాల్లో ఒక ద్వారం తెరుచుకున్నట్లు అనిపించింది. దర్శనానికి హాజరయ్యే అవకాశం మాకు లభించింది. మేము అక్కడ నిలబడినప్పుడు అది కేవలం సందర్శన కాదు, అది సంపూర్ణ శరణాగతి. మేము మా హృదయాంతరాల నుండి ప్రార్థించాము. భయంతో కాదు, నిరాశతో కాదు, కానీ సంపూర్ణ విశ్వాసంతో. మేము అసాధారణమైనదేదీ కోరలేదు. మేము కేవలం స్వస్థత కోసం ప్రార్థించాము. దర్శనం తర్వాత సూక్ష్మమైన మార్పు రావడం ప్రారంభమైంది. అది ఆకస్మికంగా లేదా నాటకీయంగా జరగలేదు, కానీ నెమ్మదిగా, సున్నితంగా పరివర్తన ప్రారంభమైంది. దురద తగ్గింది, ఎరుపుదనం తగ్గడం ప్రారంభమైంది, మరియు సంవత్సరాలుగా బాధపడిన చర్మం శాంతించి స్వస్థత పొందడం ప్రారంభించింది. వారం వారం మేము మెరుగుదల చూశాము. నెలలు గడిచాయి, మరియు ఒక దశాబ్దంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ పరిస్థితి మేము మునుపెన్నడూ అనుభవించని రీతిలో అదృశ్యం కావడం ప్రారంభమైంది. వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గింది, మరియు అతని చర్మం మరింత స్పష్టంగా మారింది. కోలుకోవడం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. 10 సంవత్సరాల పాటు మేము అన్ని చోట్ల వెతికాము, కానీ మేము శరణాగతి పొందినప్పుడు స్వస్థత లభించింది. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ సంవత్సరాలను నేను కేవలం బాధగా చూడను. అవి మమ్మల్ని విశ్వాసము మరియు కృపవైపు నడిపించిన ఒక ప్రయాణంగా నేను చూస్తాను. వైద్యం పూర్తి చేయలేని దానిని దైవకృప నెరవేర్చింది. కృతజ్ఞతాపూర్వక హృదయాలతో శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి దివ్య పాదపద్మాలకు మా అనంతమైన ప్రణామాలను సమర్పిస్తూ ఈ అందమైన అద్భుతానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము.